మీ నాన్నగారు మాటే చెయ్యాలి నాయనా అని చెప్పాల్సిన ఆమె నా మాట మాత్రం విను. ఒక పేజీ తిరగేయండి, చూపిస్తాను. అదే ఆదికాండం మళ్ళీ 27వ అధ్యాయంలో చూడండి, 43వ వచనంలో ఏముందో మళ్ళీ. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి, నా మాట విని నాయన సంగతి ఏంటి మరి? వినండి ప్రియులారా, కుటుంబం యొక్క యజమాని మగాడు, కుటుంబం లెక్క దేవునికి అప్పగించవలసిన వాడు కూడా మగాడే. కనుక కుటుంబ నాయకత్వం మగవానిదే. ఆడవాళ్ళు తెలివైన వాళ్ళైనా, ఆడవాళ్ళు సలహాలు ఇచ్చే వాళ్ళైనా, ఆడవాళ్ళు మంచి పొదుపు చేసే వాళ్ళైనా, ఆడవాళ్ళు ఇల్లు చక్కబెట్టగలిగిన వాళ్ళైనా భర్త వెనకాలే ఉండాలి, కానీ భర్త కంటే ముందులు అడుగులు వేయకూడదు. అవ్వ పండు తినిందని దేవునికి తెలియదు? ఏదైనా తోటలో ఆ ఫలము తిన్నది అవ్వని విషయం దేవునికి తెలియదా? మరి ఆదామును అడుగుతాడే అవ్వమ్మను వదిలేసి, ఆదామా నేను తినవద్దన్న ఫలమును తింటివాని ఆదామును ఎందుకు ప్రశ్నించినాడంటే, నీ కుటుంబానికి లెక్క అప్పగించవలసిన వాడు నీవు కానీ ఆవిడ కాదు. ముందు నువ్వు చెప్పు నీ కుటుంబానికి లెక్క. కనుక అక్కలు మీకు దండం పెడతా, మీరు కుటుంబం యజమాన్యం చేస్తున్నప్పుడు నాయకత్వంలో 2వ స్థానంలో ఉండండి, మొదటి స్థానానికి వెళ్ళిపోకండి. అలాగనే మగాళ్ళకు ఒక మాట చెప్తాను సేవకులకి, మీ కుటుంబ నాయకత్వంలో మొదటి స్థానంలో మీరు ఉండండి. దేవుని తర్వాత మీ స్థానాన్ని ఆడాలకి ఇచ్చేకండి. కొంతమంది దేవుని సేవకులు ఎరుగుదును, వాళ్ళ అమాయకం అంటారో అజ్ఞానం అంటారో తెలియదు, కానీ వాళ్ళు అంటుంటే నేను చూసినట్టు నాకేంటి తెలియదు, అంత సిస్టరే. ఆవిడ రింగు తిప్పుతుంటుంది, రింగులు రాని మనోడు రింగులు తిరుగుతుంటాడు. కూర్చో అంటే కూర్చో, లే అంటే లే, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అట్లా ఆవిడ చెప్పిన మాట వినకపోతే మనోడికి ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, కేల్ కథం. వినండి, దేవుని సేవకుల కుటుంబంలో నువ్వు కుటుంబ యజమాని, టేక్ యువర్ హోల్డ్. నీ పట్టు నువ్వు 10గా ఉండు. నీ భార్యకు నేర్పించుకో, నీ పిల్లలకు నేర్పించుకో. నీ మాట నీ కుటుంబంలో తుది నిర్ణయం కావాలన్నట్టుగా ఉంచుకో. దేవుని మీద ఆధారపడితే నాకేంటి తెలియదండి అంతా మాట్లాడరే మీరు. ఆవిడే మరి నువ్వెందుకు ఉన్నావు? గాజులు వేసుకోకూడదా? ఏ చీర కట్టుకోకూడదా? పసుపు రాసుకో. మరి గాజులు వేసుకొని చీర కట్టుకొని పసుపు రాసుకొని నాకేం తెలియదమ్మా అంత ఆవిడే అని తోసే ఆవిడ మీదకి. అప్పుడు నేనేమంటారు? మగాడు అనరు. నేను అదిగా కొట్టాను చప్పట్లు, మీకు అర్థమైపోతుంది. మీకు అర్థం అవ్వాలి నా చప్పట్లు కొట్టా. ఏమంటే టేక్ యువర్ స్టాండ్, బీ ఇన్ యువర్ పొజిషన్. నువ్వు నిర్ణయం తీసుకో, నీ స్థానంలో నీవు ఉండు. నీ స్థానాన్ని మరొకరికి ఇచ్చేయద్దు. పాపం ఇస్సాకు కుటుంబంలో ఆవిడ జోక్యం అధికమైపోయింది. నా మాట విను. పాపం ఇస్సాకు డమ్మీ అయిపోయాడు. కొంతమంది ఇళ్లలో డమ్మీ క్యాండిడేట్లు ఉంటాయి. మగాళ్ళు డమ్మీ క్యాండిడేట్లు, చెప్పుకోలేరు, చెందుకోలేరు, నేర్పుకోలేరు, తిప్పుకోలేరు. మన సంసారం చూసినప్పుడు వినండి ప్రియులారా, అది పెద్ద మెహర్బానీలా కనబడుతుంది లోకానికి, కానీ ఇవ్వండి చివరికి ఎక్కడో చేదైన ఫలితాలు, చేదైనటువంటి విషబీజాలు ఆ కుటుంబాల్లో కనబడు. నా కొద్ది సేవలో నేను స్త్రీ యాజమాన్య కుటుంబాలు చాలా ఎరుగుతున్నాం. ఈవెన్ మా అసెంబ్లీలో మా సంఘాల్లోనే స్త్రీ యాజమాన్య కుటుంబాలు ఎరుగుదును. మామయ్య నీకేంటి తెలుగు నోర్మి అంటుంది ఈవిడ. ఇదన్నమాట లెక్క. అమ్మగారు ఇల్లు తిప్పుతుంది ఇక్కడ, నోర్మి అంటది. అసలు భర్తను పరయ్యాల మీద కూడా గౌరవించాలనేటువంటి ఇంకిత జ్ఞానం లేకుండా నీకేంటి తెలియదు నేను చెప్తాను చూడు అని తెగలపడుతుంది. భయం లేకుండా బరి తెగించి ఇలాంటి ఆడవాళ్ళు ఇంటికే ప్రమాదం తెలుసా మీకు? వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, వాళ్ళకి నైపుణ్యం ఉండొచ్చు, పొదుపు చేయొచ్చు, ఇల్లు చక్కబెట్టొచ్చు, కానీ నేను ఎంత చేసినా కానీ నేను తెర వెనకాల మనిషిని, తెర ముందు నా పిరిమిటి అన్నట్టుగా జీవించినప్పుడే ఆ కుటుంబం సాగే కుటుంబం అవుతుంది. ఎన్ని